సూపర్ టాలెంటెడ్ సింగర్ రాజు గారి ఇంటికి వచ్చాం. మనందరికీ రాజు సుపరిచితుడే. మీరు ఎక్కడో చోట ఫేస్బుక్ లోనో, ఇన్స్టాలోనో, యూట్యూబ్ లోనో డెఫినెట్ గా ఆయన పాటల్ని చూస్తుంటారు, వినుంటారు. సో వాళ్ళ అమ్మగారు కూడా మనతో పాటు ఉన్నారు. హాయ్ రాజన్న, నమస్తే. హాయ్ అన్న, నమస్తే. థాంక్యూ. ఎలా నడుస్తుంది, ఏం నడుస్తుంది? ఎస్, బాగుంది అన్న. లైఫ్ జర్నీ బాగుంది. మీతో జర్నీ కూడా కొత్త రాజు 2.0. ఓ, టాలెంటెడ్ రాజు ఇప్పుడు 2.0 నడుస్తుంది కదా. అవును, ఇంతకు ముందు 1.1 నడిచింది. 1.0 నడిచింది, ఇప్పుడు 2.0. మరి ఎలా ఉండబోతున్నాయి 2.0 లో ఆపర్చునిటీస్, ఆప్షన్స్, అవకాశాలు? ఎక్సలెంట్ అన్న, ఇలాగే రావాలి, ఆఫర్స్ రావాలి, అలాగే మీరు వస్తూ ఉండాలి ఎనీ టైం. అమ్మా ఏం చెప్తారు? ఇంతకు ముందు 2019లో కూడా ఇట్లా మంచి అవకాశం వచ్చింది రాజుకి. ఇప్పుడు మళ్ళా ఈ అవకాశం మళ్ళీ రాబోతున్నాయి, చాలా మంది ఫోన్లు వస్తున్నాయి మీకు. ఈసారి చాలా ఛాన్స్లు వస్తాయి అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? ఆనందం అనిపిస్తుంది ఆయన. ఇప్పుడు ఆనందం అనిపిస్తుంది. ఇప్పటిదాకా అయితే ఇక ఛాన్సులు రానందుకు ఆయనకు టెన్షన్, ఇంకా ఆయనకని ఎక్కువ నాకు. ఇక అన్నం తినడు, ఏం తినడు. సారు కొంచెం సార్ ఒకటి పాట పాడిపించినందుకు ఇక 6 ఏళ్ళు ఆయనేమో. ఇక అన్నం ఒక్క పూటకు వచ్చిండు, అది ఇప్పటికి కూడా తినడు. అది ఏదో నువ్వు టిఫిన్ తెచ్చినందుకు అది తిన్నాడు, కానీ అన్నం తినడు, ఏం తినడు. ఏమైనా టెన్షన్ సింగింగ్ అంటే మామూలుగా ఇలాంటి టెన్షన్స్ ఉంటే కడుపు నిండదన్న, ఆకలి కాదు, అనిపించదు. ఆకలినే అస్సలు అనిపించదు. నాకు టెన్షన్స్ ఉంటాయి. అనిపించకపోయినా మన అవయవాలు నడవాలంటే తినాలి కదా. కరెక్టే అన్న. నాకు అప్పుడు ఎట్లా ఉంటది అంటే అవి రావి కదా, టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ఇంకా నాకు ఇదే నేను చెప్తున్నా కదా, ఎవరితో మాట్లాడను ఆ టైంలో. నాకు అంటే ఇంకా నా లైఫ్ అదే ఒంటరితనం అనమాట. ఇంకా టైంలో ఇట్లా. ఏం చెప్తారు ఈ రాజు విషయంలో అమ్మ, ప్రజలకు గానీ, చూసే వాళ్ళకి గానీ, లేదా మ్యూజిక్ డైరెక్టర్లకు గానీ? అందరికి నమస్తే నాయన. నా కొడుకుకి ఏదన్నా ఒక శాంతి ఇప్పియాలి. నాకు ఒక ఇల్లు లేదు, నా కొడుకు నా కాళ్ళ మీద ఉండాలి అని నాకు ఇది ఒకటి కోరుకుంటున్నా. ఎవరైనా, ఏ డైరెక్టర్ అయినా, ఏ సినిమాలో ఎవరైనా నా కొడుకుని శాంతి చేయాలి, నా కొడుకుని వాళ్ళ పిల్లల్లాగా చూసుకోవాలి. నాకు ఒక ఇల్లు కావాలి నాయన, గిదే, ఇంకేం లేదు. ఇల్లు కూడా పూర్తిగా మొత్తం పడిపోయింది. ఇంట్లో పడ్డది, అందులో పడ్డది. ఈడియా కూడా తీసుకుపోయింది ఇంట్లో మొత్తం. మొత్తం పడిపోయింది. ఇక 5 గంటల రాత్రి వస్తారు, ఆ టీవీ పెట్టుకుంటాడు. ఆ ఇంట్లోకి వెళ్ళి వీడియోలు తింటున్నాం. మా ఇల్లుడు బిడ్డనే చూస్తున్నాడు. ఇక వాళ్ళు కూడా పోతాం అన్నారు. వాళ్ళది పరిగి పోతామంటే మాకెవరున్నారు అని ఇలా నాయన నేను ఏడ్చినాం. అల్మార్ కూడా డిషంలోకి ఎత్తుకున్నారు. ఇక మాకెవరు ఉన్నారు, మమ్మల్ని ఎవరు చూస్తారు? ఇద్దరు బిడ్డలు అల్లుళ్ళు మంచోళ్ళు కారు, ఇద్దరు వాళ్ళు తాగుతారు. ఇక ఒక్కనాడు కూడా వాళ్ళ తాను లేవమని ఏడ్చినాం. ఏడిస్తే మళ్ళా మా అల్లుడు ఫోన్ చేసి ఇక అక్కడనే ఉందామని అమ్మాయి తీసి కింద పెట్టిపించిండు. ఇక వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. ఇంట్లోనే ఉంటుంది అందరం, ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆడ జాగా మా నాయన తను తీసుకొని కట్టుకున్నాడు. ఇప్పుడు వీళ్ళ నాయన వచ్చిన సంది ఆయననే చూసుకుంటున్నాడు. మమ్మల్ని చెల్లెలు బావనే చూసుకుంటున్నారు. ఇప్పుడు మాకు ఆనందమే ఉన్నది. ఆయన ఉన్నందుకు మాకు యథార్థం. లేకుంటే మేము ఎక్కడ పచ్చలం అయిపోదామో, ఏ రాజ్యం వెళ్ళిపోదామో ఆయన లేకుంటే గానీ. ఆయన ఉన్నందుకు లేవడం మేము. ఇప్పుడు నాకు ఎక్కడ పోయినా ఇల్లు లేదు. 5 గంటల రాత్రి వస్తాడు, ఇక టీవీ పెట్టుకుంటాడు. ఆడికి వెళ్ళి ఎప్పుడు మేలుకైతే అప్పుడు వచ్చి పెట్టుకుంటాడు. ఇక పాటలదే రిమోట్ తీసుకుంటాడు, ఇక పెట్టుకుంటాడు. ఒక సీరియల్ పెట్టాంటి కూడా పెట్టాడు. ఇక అదే 24 గంటలు పాటలే. పాటలు అండ్ సినిమా, పాటలే ప్రపంచం. ఇక పాటలు, సినిమాలు, యాక్షన్ సినిమాలు, అది కూడా మామూలు సినిమాలు కాదు. నేను కారట్ వెయ్యని నెల సంధి అన్న వెయ్యని నెల, నన్ను ఒక్కడు చూడనియవు అంటే గుగులు పెడతాడు. మళ్ళీ అప్పుడే ఏదేదో గులుగుతాడు. ఇక సీరియల్ అడిగితే 10 నిమిషాలు ఇస్తాడు అవకాశం. ఆ ఇంట్లోనే పుష్టిగా 10 నిమిషాల తర్వాత మళ్ళీ అవకాశం ఇవ్వను. సినిమా మళ్ళీ పిల్లలు ఏం చేస్తారు, బొమ్మలు చూస్తారు. ఆమె కొడుకులు అంతే కదా, చూడనియరు. పోతారు, అయ్యా ఎక్కడన్నా ఆడ మామ చూడనియరు, ఇక మీరు చూడని అంటే ఇక వాళ్ళు జర బయటకి వెళ్ళిపోతారు. ఆడ చూస్తే ఈయన అయితే మొదలే చూడనియరు. చూడనియరు సార్. మామూలుగా నాకు సినిమాలు అంటే ఇష్టం, సీరియల్స్ నాకు సినిమాలు అంటేనే చాలా ఇష్టం. నాకు సీరియల్స్, షోస్. కొంతమంది ఏమంటున్నారు, చెత్త సీరియల్ ఇయ్యకమ్మా, ఇప్పటి సంది బంద్ చేయి, నిన్న అంటున్నాడు. ఇడిచిపెట్టాయి ఈ చెత్త సీరియల్ బంద్ చేయి అంటే నేనన్నా ఎందుకు నాయన రాని. ఇప్పుడు ఆ శిల్పాన్ని అంటే ఆమెనే పెట్టింది బస్సులో. ఆమె ఇవి వస్తున్నాయి ఇంటర్లు అంటే ఆ పిల్ల దిక్కెళ్ళే వస్తున్నాయి. ఆమె పాట పాడిపించుకొని బస్సు కండక్టరు ఆమె
వెనకకెళ్ళి లేచి వచ్చి అవును పాట వాడి మళ్ళా పెట్టింది. 100 రూపాయలు కూడా ఇచ్చింది ఆయన. ఆ పిల్ల 100 రూపాయలు ఇంత పెద్ద గొప్ప కొడుకును అన్నవా అని ముందు 100 రూపాయలు ఇచ్చి మళ్ళా ఈ పాట షూట్ చేసి ఆ పిల్ల శనివారం నాడు వాడిండు పెట్టింది. మళ్ళా రామచరితానికి ఆయితరం పోయినాం. మళ్ళా మేము ఇష్టాలకి ఏమంటుండ్రు అంటే సత్యం నారాయణ తానికి పోయింది, అంతట పోయింది, రాజన్న ఇలా బావ కూడా చెప్పిండు. పెద్ద సార్థానికి పోయింది కదా నీది అంట అని ఇలా బావ అన్నాడు. ఇక ఆయన కూడా కానిస్టేబుల్ అక్కడ మారపూర్ ఉండే, ఇప్పుడు పాత పిఎస్ ఉండే, ఇప్పుడు మైలదేవరపల్లి ఆ సార్ కూడా అన్నాడు మీ అల్లుడు గుర్తే అమ్మ అన్నాడు. ఇక ఆయనకు కూడా టాంకి ఆయన అని చెప్పిండు మా అల్లుడికి. ఆయన మమ్మల్ని సన్మానం చేసిండు, పైసలు ఇచ్చిండు, మళ్ళా గిఫ్ట్ గిన్నెలు అవి ఇవన్నీ ఇచ్చిండు. 25,000 ఇచ్చిండన్న సజ్జనర్ సార్. సూపర్ 25,000 ఇచ్చారు. మంచి ఆయన మంచి నీకేం కావాలన్నా నేను సపోర్ట్ చేస్తా రాజు అని అన్నాడు. అన్ని చెప్పింది. ఇక నేను ఒకటి ఏమన్నా అంటే సారు బస్ లో మాకు సీట్ ఇస్తలేరు. ఆ కండక్టర్ ఏమంటుండంటే నీకు ఇప్పుడు చెక్కినవా అంటున్నాడు. ఆ డ్రైవర్ అట్లనే అంటున్నాడు. ఇప్పటి సంది నువ్వు మాకు దొరికినావు కదా సార్, ఇప్పుడు నీ తానికే వస్తాయి అంటే ఏమైనా అంటే కాదు బ్లాక్ మెయిల్ చేయడమే. చూసుకుందాం మీ సంగతి తర్వాత ఆయనకు చెప్పి చూస్తా, అంత చూస్తా. అందరు నాగి అమ్మ ఇప్పుడు నేను ఉన్నా కదా నీకేం భయం లేదు, నేను కారటే ఇస్తాను. నేను అన్న మమ్మల్ని కూర్చొని ఇస్తలేడు, ఈ ఆధార్ కార్డు అట్లా పెట్టింది ఇస్తలేడు. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ చెప్తున్నా కదా, అందరు అన్నారు అనమాట. చూసుకుందాం అంటే నేను ఉన్నా కదమ్మా, ఇంకెవరన్నా కలుస్తారు కదా, కలిస్తే కండక్టర్ మీ అంతు చూస్తా అని చెప్పు. వెరీ గుడ్ సత్యనారాయణ సార్, మంచిగా మాట్లాడతారు, చాలా మంచి వ్యక్తి. ఆయన హిమ్మత్ ఇచ్చిండు నాకు. నేను ఎవరేమన్నా నాకు ఫోన్ చేయి నేను చెప్తాను. ఆర్టీసీ బాస్ ఆయన ఏం చెప్తుంది అవుతుంది. అంతే మంచి మంచి మాట్లాడిండు. నీకేం సాయం కావాలన్నా నేను రాజు. కొంతమంది కళ్ళు లేక కాళ్ళు లేక లేక ఎక్కడనో వారేస్తారు, దగ్గర గుంజుకోరు. నువ్వు ఇట్లా నడిపినమ్మా నీ కొడుకుని మొత్తం ఆయన బాడే మొత్తం ఆయన ఒక్కటే ఇన్స్ట్రుమెంట్ అని చెప్పారు అనమాట. అట్లా మీరు ఇన్ని సంవత్సరాలు ఆయన పెంచడం పోషించడం సాధారణ విషయం కాదు కదా. ఆయన చెప్పుడు ఎక్కడనో వాడేస్తారు, ఈ పిల్లగాంతో ఏందని ఇడిచిపెట్టి కూలకు అక్కడిక్కడ పోతుంది కానీ నువ్వు కాపాడుకున్నావు. నువ్వు నీ కొడుకుని మట్టుకు గిట్లా కాకనక గద్దనుకున్నాం, మంచి పిల్లగాళ్ళక నడుపుకున్నాం అమ్మ అని ఆయన. నువ్వు ఎట్లయితే పెంచినావో ఆయన దాన్ని కాపాడుకుంటూ వచ్చిండు. మళ్ళీ ఇప్పుడు ఇంత మంచి పేరు తెచ్చుకొని ఇంత పెద్ద మనిషి దెబ్బ కొట్టలే, తినకపోయేటాలక నాకే బాధ. ఇంకా ఆడపిల్లలు నన్ను అంత ఎంకరేజ్ చేయలే గానీ నా కొడుకుని చేసుకున్నాం. ఇప్పటికీ రాజు వింటున్నావా, నువ్వు తినకపోతే నీ కాదు అమ్మగారికి బాధ అవుతుంది. తింటా అట్లేం లేదు. దానికి సారథి సుడియా అంటే జయం దా అంటే మైబునార్ అంటే ఏం జరిగినా తోలుకపోవాలి. నేను రాను పోరయ్య అంటే ఎందుకు రావని ఆయన అన్నం తినడు, అలుగుతాడు. ఈ క్లాస్ కు నేను రాను రయ్య 5 బస్సులు ఎక్క 5 బస్సులు దిగా నేను రాను. అప్పుడు ఇంకేం చేసినావు ఇది ఇట్లా అంటాడు. ఏ దానికి వాళ్ళ బావకు కూడా తెలిసిపోయింది. ఇది బాలయ్య సినిమా ఈయన ఆయనది జై బాలయ్య అని బాలయ్య బాబు సార్ది. ఆ రోజు 50th యానివర్సరీ 50 యానివర్సరీ. ఆ రోజు తీసుకోపోకపోతే అలిగేవాడిని. బావ ఆడ వాళ్ళకి చెప్పి మాట్లాడి వచ్చి కారు తీసుకొని తోలుకుపోయాడు. అది ఈయన ఒక్కడే వాడమన్నారు ఆ పాటను. అలా ఆయన పోలీస్ ఆయన కదా, మాకన్నా ముందే తేజమంగళ కూర్చున్నాడు. నన్ను ఎందుకు పిలిచినావు, నువ్వు ఎందుకు రమ్మన్నావు, నువ్వు ఒక ఫోటోలో లేవు, గ్రూప్ లో వాడతావాను అంటే నేను పట్టుకపోతుంటే నా చేతులకి వెళ్ళి తీసుకు ఇట్లా. అదేలే అంటే అవకాశాలు రావడం పోయినందుకు ఫోటో దిగాలని ఆయన కాశీ కదా. అంటే ఫోటో కాదు ఏంటంటే నేను ఒక్కరిని పాడాలనుకున్నా, కానీ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే గ్రూప్ లో వాడేసాం. పర్లా గ్రూప్ లో వాడిస్తే మనకంటూ ప్రత్యేకత ఉండదు కదా అందులో అనేది అర్థమైంది. ఓకే పర్లా పడితే ఆయన గుర్తింపు ఉంటేనే కదా మనకు గుర్తుపడతాడు, ఆయనకు అవకాశం వస్తుంది మనకి. నల్లబడాలని నేను అంతేలే అంతే. పర్లా షూటింగ్ పోయినా ప్రతి ఒక్క షూటింగ్ కు మాపు తెల్లారి బాలకృష్ణది, రవితేజది, ప్రకాశ్ రాజు ఒక ఐస్ క్రీమ్ ఇప్పించిండు, 50 రూపాయలు ఇచ్చిండు. ఏంది రవితేజ 100 రూపాయలు ఇచ్చిండు. ఈయన శ్రీరాడి భార్య 100 రూపాయలు ఇచ్చింది. సిద్ధార్థన్ 2000 ఇచ్చిండు.
ఆయన అర్జున్ 200 ఇచ్చిండు, రామకృష్ణ 200 ఇచ్చిండు, ఆయన వాళ్ళ ఆమె 200, ఇవన్నీ తిరిగిన ఆయన మస్తు బాధలు పడుకుంటూ వచ్చిన. ఇప్పుడు అయితే మంచి అవకాశాలు వస్తాయని ఆశిద్దాం, దేవుణ్ణి కోరుకుందాం. కృష్ణవంశీ సార్, మీకు కృష్ణవంశీ సార్ 300 ఇచ్చారండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు. అండ్ వాళ్ళందరూ అలాగే అపూర్వ మేడం, ఆవిడ కూడా నేను సింగర్ అవ్వాలని చాలా కష్టపడ్డారు. మీకు తెలుసు జానకి శ్రీరామ్ విలన్ అండ్ కమెడియన్ సినీ నటి ఆవిడ, మీకు తెలిసే ఉంటది అపూర్వ గారు. అలాగే ఆవిడ కూడా హెల్ప్ చేస్తున్నారు, అంటే ఆవిడ కూడా కష్టపడ్డారు అనమాట నా గురించి. అండ్ అపూర్వ గారికి కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మా మదర్ ని మర్పించారు ఆవిడ. ఆవిడతో పాటు లంచ్ చేశా, ఆవిడతో పాటు లంచ్ చేశా. చిన్నప్పుడు ఇప్పుడు పాటలు స్టార్ట్ అయిందేమో 2004 ఏమో అంటుండు కదా, చిన్నప్పుడే స్టార్ట్ అయింది. చిన్నప్పటి సంది గోడ మీద కూర్చొని 5 కిలోల డబ్బా ఇనుప డబ్బా తీసుకొని చారాన బిల్ల తీసుకొని కొట్టుకుంటా గోడల మీద ఉన్నాడు ఆయన. అవి తేపి కట్లు అన్ని ఉన్నాయి కదా, అవి వినుకుంటా ఆన కొట్టినా ఎండ కొట్టినా చలి కొట్టినా ఏది కొట్టినా ఆనే ఉంటుండే. ఇక అవి వినుకుంటుండే. మళ్ళీ అలా నాయనని అడిగిండు, నాయన నాకొక రేడియో తెస్తే నేను ఇంత అంటే ఇక తండ్రి తెచ్చిచ్చిండు. ఇక అందులో ఇనుకుంటే ఇక ఈ మూటాల కూర్చొని రంగు డబ్బాల మూకుడ తీసుకొని అది వలిగిపోయినాక రంగు డబ్బా మూకుడ తీసుకొని దీని మీద కొట్టుకుంటా కూర్చుండే. ఇక అట్లా పోయి చేతు ఇక ఆ డబ్బా వలిగిపోయింది. మేము ఇయ్యలే, ఏడో పూలో ఏమో దింపనీకి పోతుంటే ఒక అక్క ఈ నిద్రే ఇంటుంటుంది. ఇక అట్లా యాక్టింగ్ చేసుకుంటూ వచ్చిండు ఆయన. ఇప్పుడు ఇంతవరకు వచ్చాడు. వెరీ గుడ్. మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ ముందుగా. ఎందుకంటే చెప్పడం మేము ఒకరోజు చెప్తాము, బాగా పెంచారమ్మా, బాగా చేశారమ్మా అని. పొద్దున్న లేస్తే రాత్రి దాకా ఉండేది మీరు, చూసుకునేది మీరు. కాబట్టి నేను చూసుకోకుంటే ఈ దాకా రానే రాదు, అవకాశమే లేదు, అయ్యేదే పనే కాదు. ఈయనతో ఏంది ఏదైనా కష్టం చేసుకొని బతుకునేమో అని పడేయలేను ఆయన. అంతే. ఈ చిన్నప్పటి సంది పాటలు పాడుతున్నాడు, ప్రతి ఒక్క దానికి దొరుకుతున్నా. ఏమో రాను అని కాలంలో నాకు ఎప్పుడో ఒకసారి అవకాశం వస్తుంది కదా, వస్తుందేమో అని బాధపడ్డా. అంతేలే. ఏడ్చుకున్నా, చెట్టుకు గుట్టకు ఏడ్చుకున్నా మస్తు. అయ్యో నా కొడుకు మంచిగా ఉంటే నా ఇల్లు ఇట్లుండకపోనేమో. అయ్యో వాళ్ళకు అన్న చెల్లెలు ఉంటే అన్న ఉంటే వాళ్ళకు ర్యాకిలు కట్టప్పుడు కొట్లాడతారు, ఏం రా నువ్వు గిట్ల పెట్టినావు గట్ల పెట్టినావు అని. ఇక వాళ్ళకు కూడా అన్నికి నోరు లేకుండా. అంతేలే. అంత మన మంచికి ఇప్పటికైనా భగవంతుడు మీకు మంచి అవకాశాలు ఇవ్వాలని, తొందరలో ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇల్లు కట్టుకోవాలి ఆయన కాలం మీద. ఆయన ఎవరైనా, ఏ సింగర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా, ఎవరైనా ఆయనకు శాంతి చేయాలి, సారు ఇయ్యాలి, నా కొడుకు ముందుకు తేవాలి మీరు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ రాజుబాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంత దూరం వచ్చినందుకు. అయ్యో భలేవారు. కాకాకి దిస్ ఇస్ కాకా. ఓకే, కాకా అంటే ఏమంటారు, బంతి లెక్క. తీస్తా. ఓకే, బాయ్.